పశ్చిమాసియా రగులుతోంది. ఒకవైపు భారీ దాడులు, మరోవైపు ప్రతీకార దాడులు ప్రపంచాన్ని మరో పెద్ద సంక్షోభం వైపు నెట్టేస్తున్నాయి. ఇరాన్ పై జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇప్పుడు ఆయన రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీంగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కొత్త సుప్రీమో ముజ్తబాను పట్టిస్తే $10 మిలియన్ బహుమతి ప్రకటించడం సంచలనంగా మారింది. మరోవైపు ముజ్తబాను కూడా చంపేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరికలు చేస్తున్నాయని అంతర్జాతీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియా యుద్ధరంగంగా మారుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ ఘటన తర్వాత ఇరాన్లో అధికార సమీకరణాలు వేగంగా మారాయి. ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబాను కొత్త సుప్రీం నేతగా ప్రకటించారు. ఇరాన్ మత రాజకీయ వ్యవస్థలో సుప్రీం నాయకుడికి అత్యున్నత అధికారాలు ఉండడంతో ఈ మార్పు ప్రపంచ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన మరింత సంచలనంగా మారింది. ఇరాన్ కొత్త సుప్రీం నేత ముజ్తబా ఖమేనీని పట్టిస్తే $10 మిలియన్ బహుమతి ఇస్తామని ప్రకటించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా వర్గాలు ముజ్తబాను లక్ష్యంగా చేసుకునే అవకాశాలపై కూడా సంకేతాలు ఇస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ కూడా ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ లక్ష్యంగా క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు జరిపినట్టు సమాచారం. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలపై కూడా దాడులు జరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే పలు మిలీషియా గ్రూపులు ఇరాన్కు మద్దతుగా రంగంలోకి దిగినట్టు సమాచారం. దీంతో పశ్చిమాసియా పూర్తి స్థాయి యుద్ధం వైపు దూసుకెళ్తోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇరాన్ సుప్రీం నేత మార్పు, అమెరికా బహుమతి ప్రకటన, ఇజ్రాయెల్ హెచ్చరికలు, మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులు, ఇలా పశ్చిమాసియా పరిస్థితులు గంట గంటకు మారుతున్నాయి. ముఖ్యంగా కొత్త సుప్రీం నేత ముజ్తబా చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయాలు ప్రపంచాన్ని మరింత పెద్ద యుద్ధం దిశగా నడిపిస్తాయా అన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా అత్యంత కీలక ప్రశ్నగా మారింది.